ఈరోజు మనం మౌంట్ రోరేమా అనే ఒక అద్భుతమైన పర్వతం గురించి తెలుసుకుందాం. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. ఈ పర్వతం 3 దేశాల మధ్యలో ఉంది. 1 వెనిజులా, 2 గయానా, 3 బ్రెజిల్. ఈ పర్వతం మనం రోజూ చూసే పర్వతాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దీని పైభాగం పూర్తిగా సమంగా ఉంటుంది, అంటే ఒక పెద్ద టేబుల్ లాగా కనిపిస్తుంది. అందుకే దీనిని టేబుల్ పర్వతం అని కూడా అంటారు. ఈ పర్వతం కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. కొన్ని అంచనాల ప్రకారం ఇది 2 బిలియన్ అనగా 200 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. దీని పైభాగంలో ఎప్పుడూ మబ్బులు, పొగలాంటివి ఉంటాయి. అక్కడికి వెళ్లడం చాలా కష్టం, కానీ అక్కడి దృశ్యం అద్భుతంగా ఉంటుంది. పర్వతం పైన వెరైటీ జంతువులు, మొక్కలు కనిపిస్తాయి. ఇవి మిగతా ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. అక్కడ ఉన్న జలపాతాలు చాలా పైన నుండి కింద పడతాయి. అవి చూస్తే భయంగా, ఒకేసారి అందంగా కూడా అనిపిస్తుంది. ఇది మనం చూసే సాధారణ పర్వతం కాదని, ఇది వేరే గ్రహం నుంచి వచ్చిందా అనే సందేహం వచ్చేలా ఉంటుంది. కొన్ని సాహసగాళ్లు అక్కడికి వెళ్లి క్యాంపింగ్ చేస్తారు. కొంతమంది దీన్ని ప్రపంచం చివరలాగా కూడా భావిస్తారు. మౌంట్ రోరేమా ఒక సాధారణ పర్వతం కాదు. అది ప్రకృతి మన కోసం తయారుచేసిన ఓ రహస్యమైన అడ్వెంచర్ ప్రపంచం. మబ్బుల్లో దాగి ఉన్న ఈ పర్వతం మన ఊహలకు అందని దృశ్యాలను చూపిస్తుంది. ఇది మనకు ఒక సందేశం ఇస్తోంది. ప్రకృతి ఎంత అపురూపంగా ఉంటుందో మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్.